తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ TJU నూతనంగా కుత్బుల్లాపూర్ కమిటీని ఏర్పాటు చేసుకొని కమిటీ అధ్యక్షులుగా గొల్లమల్ల నరసింహరావు గారు, ప్రధాన కార్యదర్శిగా ఏరోజు సత్యం గారు, మిగతా కమిటీ మెంబర్స్ అందరూ కూడా మరి అభిమానంతో నన్ను మీ కార్యాలయానికి ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు. మీకు అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ మీడియా అనేది చాలా పెద్ద పాత్ర పోషిస్తూ ఉంది. క్రైమ్ చేయాలనుకున్న వాళ్ళు, తప్పులు చేయాలనుకుంటున్న వాళ్ళు, తప్పులు చేయడానికి అలవాటు పడ్డంటి వాళ్ళు పోలీసుల కంటే ఎక్కువ మీడియాకు భయపడతారు. వీళ్ళు పట్టిస్తారు బాబు అని. పోలీసు వాళ్ళని మేనేజ్ చేసుకోవచ్చు కానీ మీడియాని అయితే మేనేజ్ చేయలేమని చెప్పి భయపడతారు. ఇవాళ ఎవడు ఏ తప్పు చేసినా బయటికి తీసుకొచ్చి మరి అధికారుల దృష్టికి తీసుకుపోవడం, ఇవన్నీ కూడా చేసి ప్రభుత్వ సొమ్మును కూడా కాపాడుతూ, ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా వారి పక్షాన్ని నిలబడి వారికి ధైర్యం, భరోసా ఇస్తున్నటువంటి మీడియా పాత్ర అనేది చాలా పెద్ద పాత్ర. తప్పకుండా మీరు ఈ రకంగా ముందుకు పోవాలి. అయితే మీరు ఇన్ని చేస్తున్నా కూడా మీకు చాలామందికి కొన్ని కష్టాలు ఉన్నాయి, మరి సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా అధిగమించడానికి ప్రభుత్వం చాలాసార్లు చేసింది, ప్రయత్నం చేసింది. కానీ అది కొంతమందికి మాత్రమే అందినట్టు మాకు సమాచారం ఉంది. తప్పకుండా మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంతవరకు ప్రభుత్వ పరంగా ఎటువంటి సహకారం అందుకోనటువంటి వాళ్ళది ఒక లిస్టు మీరు తయారు చేసి ఇచ్చినట్టయితే తప్పకుండా నేను ప్రయత్నం చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇక్కడ ఎన్నో ల్యాండ్స్ ఉన్నాయి, కబ్జాదారులు దొంగలు కబ్జాలు చేస్తూ ఉన్నారు, అవన్నీ అరికట్టి ఇట్లాంటి వాళ్ళకు ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇస్తే మంచి పేరు వస్తుంది, మంచి పుణ్యం వస్తుందని చెప్పి వారితో నేను తప్పకుండా మీకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కుర్తులకు మీకు అండదండలుగా ఉంటుంది. మీరు కూడా మీ యొక్క చల్లని చూపు మా పార్టీ మీద కూడా ఉండాలి. థ్యాంక్ యూ.